హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మద్యం స్కామ్ గురించి ఒక శీర్షిక పడింది. దాని గురించి మనం విశ్లేషించుకుందాం. తిన్నోళ్ళకి తిన్నంత లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ. సిట్ విచారణలో కొత్త పేర్లు తెరపైకి. ఉత్తరాంధ్ర కీలక నేత మేనల్లుడికి కోట్లలో సొమ్ము. గోదావరిలో మాజీ మంత్రి భారీగానే. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి వాటాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు. విజయానందరెడ్డి విచారణలో కీలక ఆధారాలు. మద్యం సరఫరా నుంచి అట్టపెట్టెల వరకు కూడా ఈ స్కామ్ జరిగినట్టు దీంట్లో ప్రచురించారు. హోలేగ్రామ్లోనూ కమిషన్లు. వీరితో పాటు మరికొందరు నేతలకు దందాలు. త్వరలో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. అలాగే లిక్కర్ స్కామ్లో సిట్ తవ్వే కొద్దీ కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. కుట్రదారులు, లబ్ధిదారులు, పాత్రదారులు జాబితా అమాంతం పెరిగిపోతుంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ పాపపు సొమ్ముతో ఎందరికో వాటాలు ఉన్నాయి. కొత్త పేర్లు తెరపైకి వస్తుండటంతో కేసు విచారణ అంతులేని కథగా సాగుతుంది. మరో 4 కీలక నేతలు లిక్కర్ ముడుపులు అందినట్టు సిట్ తాజా విచారణలో తేల్చింది. ఉత్తరాంధ్రలోని వైసీపీ కీలక నేత మేనల్లుడు, గోదావరి జిల్లాలో టీడీఆర్ బాండ్లంటే గుర్తొచ్చే మాజీ మంత్రి, మరియు గుంటూరు జిల్లాలో మాటకారి నాయకుడిగా పేరొందిన ఒక మాజీ మంత్రి, ఉమ్మడి అనంతలో మార్నింగ్ స్టార్ మాజీ ఎమ్మెల్యేలు భారీగానే లిక్కర్ సొమ్ములు దండుకున్నట్టు సమాచారం. అలాగే మరికొంతమంది వైసీపీ నేతలు అందిన వాడికి అందినంతగా దోచుకున్నారని సిట్ తేల్చింది. మద్యం సరఫరా చేసే ట్రాన్స్పోర్టర్లతో పాటు హోలోగ్రామ్ కాంట్రాక్టులు మరియు సెక్యూరిటీ, మ్యాన్ పవర్ ఏజెన్సీల నుంచి సొమ్ములు పిండుకున్నారు. ప్రతి నెల కనీసం 10 లక్షలకు తగ్గకుండా 25 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపింది. సో ఆంధ్రజ్యోతి కథనం ఇంకా మెయిన్లోకి వెళ్తే ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాము. అలాగే వైసీపీ అభ్యర్థుల లిక్కర్ సొమ్మును కూడా ఎక్కువ శాతం 200 నుంచి దగ్గర 500 కోట్ల వరకు మన లాస్ట్ టైం 2024 ఎలక్షన్లో ఖర్చు పెట్టినట్టు సిట్ తేల్చింది. అంతేకాదండి, ఈ డబ్బులు ఎక్కువ కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎక్కువగా ప్రకాశం జిల్లా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు లాస్ట్ టైం ఎలక్షన్లో పార్టీ అభ్యర్థుల కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. నేను గత క్రిత వీడియోలో కూడా దీని గురించి ఫుల్గా ఒక వీడియో చేశాను. ఇప్పుడు అదే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురితమైనది. తవ్వే కొద్ది లిక్కర్ స్కామ్లో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి దీనికి సంబంధం లేని ప్రత్యక్షంగా కూడా, ప్రత్యక్ష నుంచి పరోక్షంగా కూడా చాలామందికి సంబంధం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కొత్త పేర్లు ఎలాంటివి బయటకు వస్తున్నాయో చూద్దాం. థ్యాంక్ యూ.